జిల్లా మక్తల్ కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో పోలీసులు వినాయక చవితి ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీహరి, సిఐ చంద్రశేఖర్, స్థానిక రాజకీయ నాయకులు, పోలీస్ శాఖ, ఇతర ప్రభుత్వ అధికారులు, హిందూ ధార్మిక సంఘాల నాయకులు, గణేష్ ఉత్సవ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలను అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గణేష్ నిమజ్జనం రోజున ఎలాంటి ఆటంకాలు జరగకుండా పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ ఏర్పాట్లను చేయాలని, ఈ గణేష్ ఉత్సవాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి రికార్డు చేసి భద్రపరచాలని ఆదేశించారు. గణేష్ శోభాయాత్ర వెళ్లే మార్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు వివరించారు. మీ అందరి మీద నమ్మకం పెట్టి ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి, అఫీషియల్స్ అందరూ మాట ఇస్తా ఉన్నాం ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సజావుగా హైందవ ధర్మం ప్రకారంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏదైతే తేదీ నిర్ణయిస్తారో చెవతికి కూర్చోబెట్టి అనంత చతుర్దశి అడుగుతున్నా కాక అనంత చతుర్దశి రోజు ఆ నిమజ్జనం గతంలో పెద్దవాళ్ళు చెప్పారు, నాలుపేట చూసి మనం అలవర్చుకున్నామని. ఇది కూడా అది వాళ్ళని చూసి అలవర్చుకుందాం, ఓ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందాం. గణేష్ చవితికి పాల్గొంటా, మన హనుమాన్ సేన కోసం పాల్గొంటా, మిగతా పాల్గొంటా, ఇట్లా పాల్గొంటా అని చెప్పేటోళ్ళు ఇక్కడ నాకు తెలిసిన రాజకీయ బయట తిరుగుతాం కాబట్టి ఎక్కడ ఉండరు. మన భక్తుల్లో ఈ వాతావరణం ఉంది. మన భక్తుల్ని ఎగ్జాంపుల్ చెప్పుకునే విధంగా మనం గణపతి పండుగను పూర్తిస్తాం.